మైనార్టీల బుజ్జగింపు కోసం ఎంతకైనా దిగజారే తత్వం కాంగ్రెస్ పార్టీది. దానికోసం హిందువులనే దొంగలు చేస్తుంది, హిందువులనే తీవ్రవాదులు చేస్తుంది, హిందువులనే హింసాత్మకులు అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి ఇక్కడి నుంచి డప్పేసి కొట్టినటువంటి చిదంబరం దగ్గర నుంచి రాహుల్ గాంధీ సాక్షిగా హిందువులు ఈ రోజు వరకు ఏ ఉగ్రవాద చర్య చేయలేదు. హిందువులు ఈ రోజు వరకు ఏ దేశంలో కూడా హిందూ మతరాజ్యం కావాలని అక్కడున్న ప్రజల్ని చంపలేదు. అక్కడున్న ప్రజలు మతం మారాలని చెప్పి ఊళ్ళ మీద దాడులు చేయలేదు, లేదా బలవంత మత మార్పిడి చేయలేదు. హిందువులే మత మార్పిడికి బలవంతంగా గురైనటువంటిది ఉంది, అట్లాగే ప్రలోభాలతో గురైనటువంటిది ఉంది. విక్టిమ్స్ అయిన హిందువులనే ఉన్మాదులుగా చూపించేటటువంటి తత్వం కాంగ్రెస్ పార్టీ నరనరాల్లో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే కొడుకు కర్ణాటక మంత్రిగా ఉండి ఇప్పుడు అక్కడ ఉన్న ముస్లింల క్రిందసారి ఎట్లయితే ఏదైతే హిజాబ్ వివాదం తీసుకొచ్చి ముస్లింలను ఏకీకరణ చేసి క్రిస్టియన్స్ని ఏకీకరణ చేసి ఎస్సీ ఎస్టీలను ఏకీకరణ చేసి అధికారంలోకి వచ్చారో అట్లాంటి అస్త్రం మరొకసారి వేయడానికి అనుగుణంగా ఇప్పుడు అడుగులు గదుపుతున్నారు. ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించాలన్నటువంటిది అడుగుతూ లేఖ రాశారు. అక్కడ ఉన్న స్కూళ్లలో గుళ్ళల్లో ఇట్లాంటి చోట్లను ఆర్ఎస్ఎస్ శిక్షణ పెడుతోంది, వాళ్ళకి కర్ర సాధన శిక్షణ ఇస్తోంది, వాళ్ళకి వేరే వేరే హిందుత్వ గురించి శిక్షణ ఇస్తోంది. ఇది లౌకికానికి విరుద్ధం అంట. మరి మదర్సాలో ఏం చేస్తారు, లేకపోతే కనుక మన వాళ్ళకి సంబంధించిన మసీదులో ఏం నేర్పుతారు, వాళ్ళకి సంబంధించిన చర్చిల్లో ఏం నేర్పుతారు, వాళ్ళ మతాదే నేర్పుతారు. ఇక్కడ ఈ మతాందే నేర్పుతారు, గీతాలు పాడరాలు ఇట్లాంటి. ఇది తప్పట. ఇక కర్ర సాధన లాంటిది ఇప్పుడు వివిధ సంస్థలు దాని మీద నిషేధించాలట. అంటే ఓవరాల్గా ఆత్మరక్షణ విద్యలను కూడా నిషేధించాలట, టోటల్గా ఆర్ఎస్ఎస్ నిషేధించాలట అనేసి లేఖ రాయడం. దీనికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయడం. దీంతో బీజేపీ దమ్ముంటే చెయ్యండి చూద్దామని చెప్పింది. ఆర్ఎస్ఎస్ మీద నిషేధాలు పెట్టిన ప్రతిసారి అది 3 సార్లు నిషేధానికి గురైంది ఆర్ఎస్ఎస్. ఒకటి మొట్టమొదటి గాడ్సే చనిపోయినప్పుడు, చివరికి ఆ నిషేధం పెట్టిన జవహర్లాల్ నెహ్రూనే దానివల్ల తన ప్రభుత్వమే కుప్పకూలే పరిస్థితి వస్తుందని భయపడి నిషేధాన్ని ఎత్తేసాడు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో బ్యాన్ పెట్టింది. చివరికి ఆర్ఎస్ఎస్ దెబ్బకి తనే బ్యాన్ లిఫ్ట్ చేసింది తను ఉండగానే. అట్లాగే మొన్న మధ్యన పివి నరసింహారావు బ్యాన్ పెట్టారు 92లో ఈ బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత. ఆయన ఉండగానే లిఫ్ట్ చేశారు. అంటే ఫైనల్గా ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థ అని చెప్పేటందుకోసం, తద్వారా ముస్లింలు సంతృప్తిపరిచేందుకోసం ఆడే నాటకాలు. ఆర్ఎస్ఎస్ని మళ్ళీ కర్ణాటక లాంటి చోట్లను చేస్తారు, కోర్టులో చెల్లుబాటు కాదు, కానీ వీళ్ళు వేషాలు ఏమైనా వేయచ్చు.